ఆరా ఆఫ్ ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి సాంగ్ని అంటే ఈ విధంగా చూపించడం అనేది ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదు. అంత స్టైలిష్ లుక్స్లో అండ్ సాంగ్లో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చినటువంటి సెకండ్ సాంగ్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సాంగ్ లిరిక్స్ అసలు ఏంటి, ఎవరు రాశారు, ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అయితే మాత్రం అద్భుతంగా వచ్చిందనమాట. దాని లిరికల్ వీడియో అయితే రిలీజ్ చేశారు మూవీ టీం వాళ్ళు. సో ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ ప్రజెంటేషన్ కానీ చాలా అద్భుతంగా కుదిరాయి అనమాట. సో ప్రతి లిరిక్ కూడా ఆయన ఎలివేట్ చేస్తూ ఎలా అంటే ఇప్పుడు మెడ మీద చేయి వేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అది ఒక సింబల్ అనమాట, ఒక మ్యానరిజం. సో దానిలో నుంచి కూడా ఒక లైన్ రాసుకొచ్చారు, మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అని. అంటే నువ్వేం తొడలు కొట్టక్కర్లా, జస్ట్ ఇలా అనుకుంటే చాలు, ఆ రేంజ్లో ఇంపాక్ట్ వస్తుందని చెప్పే విధంగా. అలాగే నువ్వేదో నార్మల్గా నీళ్లు పోసి పెంచిన చెట్టు కాదు, బండరాలను పగలు కొట్టుకుంటూ రాతిలోంచి వచ్చిన ఒక మొక్కవే అని చెప్పి, సో ఆ విధంగా అలా లిరిక్ వచ్చేలాగా అన్ని విధాలుగా కంప్లీట్ గా ఆయన లైఫ్ స్టోరీని అంతా కూడా సాంగ్ లో చూపించారనుకోవచ్చా. అలాగే జనాల్లోకి ఎంతలాగా పాకావు అనేది చెప్తూ చాలా బాగా రాశారనమాట. సో ప్రతి లిరిక్ కూడా ఆయన ఎలివేట్ చేస్తూ ఉండే విధంగా రాయడం జరిగింది. సో మరి హరీష్ శంకర్ గారికి ఆ పల్స్ తెలుసు అనమాట. అంటే సాంగ్ మ్యూజిక్ పక్కన పెడితే ఎట్లాంటి పదాలు వాడితే ఫ్యాన్స్ కనెక్ట్ అవుతాయి. అంతకుముందు గబ్బర్ సింగ్ లో కూడా మనం చూసాం, ఆయన ఫస్ట్ పార్ట్ లోనే గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ లోనే చాలా హై ఇస్తారు ఫ్యాన్స్ కి. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన ఏంతో వర్క్ చేయడం, సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక ప్రామిస్ కూడా చేశారు. సినిమాలో 2.5 గంటల సినిమా అయితే 2 గంటలు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైన కనిపిస్తారు. ఆయనలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చాయి ఈ సినిమాలో. సో ఇన్నాళ్ళు ఏది ఫ్యాన్స్ మిస్ అవుతున్నారో అది మళ్ళీ తిరిగిస్తాను, ఫుల్ మీల్స్ పెడతా అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆయన అదే మాట గబ్బర్ సింగ్ కూడా చెప్పారు, ఫుల్ మీల్స్ ఉంటాయి అని చెప్పి. సో మరి ఇక్కడ కూడా అదే ప్రామిస్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే హరీష్ శంకర్ గారికి తెలుసు ఆ పల్స్ ఎట్లా వాడుకోవాలి ఏంటని చెప్పి. సో మరి లిరిక్స్ కూడా చంద్రబోస్ గారు అద్భుతంగా రాసిచ్చారనమాట. సో పాట చాలా చక్కగా కుదిరి చాలా బాగా వచ్చింది. డిఎస్పీ గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలి. మన దేకలేంగే సాలా కానీ ఈ సాంగ్ కానీ రెండు కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. సో ఈ సాంగ్ కూడా ఎలివేటెడ్గాను ఉంది, అలాగే ఫ్రెష్గాను ఉందన్నమాట. సో ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు తమిళ సాంగ్స్ చూస్తున్నాం మనం, అనిరుద్ధ్ గారు ఆయన సాంగ్స్, అందులో హీరో ఎలివేషన్స్ అవన్నీ చూసారే మనకి ఇట్లాంటి కొట్టట్లేదేంటి, మనకు చేయించట్లేదు ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో తెగ బాధపడుతుంటారు. వాళ్ళందరికీ ఒక ఆకలి తీర్చే సాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ సాంగ్ ఇంట్రడక్షన్ ఉండొచ్చు మూవీలో, చాలా అంటే ఇంకా ఒక ఈ సాంగ్ క్యారెక్టర్ ఎలివేషన్ లేకపోతే డెఫినెట్లీ ఫస్ట్ సాంగ్ అవుతుంది, అర్థమైపోతుంది. సో చాలా అద్భుతంగా వచ్చినట్టు కనపడుతుంది విజువల్గా కూడా. సో మరి ఇంకా స్క్రీన్ పైన ఆ సాంగ్ మొత్తం ఎట్లా ఉంటుంది, ఇంకా కొత్త విజువల్స్ ఎలా ఉంటాయి, ఆయన మళ్ళీ ఇందులో ఎంత పవర్ఫుల్గా కనిపిస్తారు అనే దానికోసం ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మార్చి 26వ తారీఖు ఇంకా దగ్గర నెల రోజులు ఉంది. మరి ఈ సినిమా కోసం అయితే ట్రైలర్ కోసం, ఇంకా మిగిలిన సాంగ్స్ కోసం, శ్రీరాగ్ గారితో ఒక డ్యూయట్ సాంగ్ ఉన్నట్టు దానికోసం అందరూ ఫ్యాన్స్ అయితే ఫుల్గా విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇక డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్కి విజిల్స్ చేసే విధంగా ఇస్తున్నా అని చెప్పారు.